To move on to the next question, consider the following statements: ethanol, nitroglycerin, urea, and coal gasification technology can be used in the production of how many of them? Okay, so the concept was regarding coal gasification. Okay, so question వచ్చేసరికి coal gasification గురించి మాట్లాడుతుంది, and this coal gasification and another technology was also there which is known as the coal liquefaction అనమాట. సో కన్వెన్షనల్ గా మనం కోల్ థర్మల్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, జనరల్ గా కోల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం కదా, బట్ దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సో బట్ అవర్ ఎనర్జీ ఏదైతే ఉందో, సో ఆల్మోస్ట్ ఇండియాలో 60% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ కోల్ ఓన్లీ. ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అంతా మనది. సో మనం 100 సింగిల్ గా మనం దాన్ని ఏంటంటే ఫేజ్ అవుట్ చేసేసేలేం. ఓకే, మనం దాంట్లో ఇన్నోవేషన్స్ ఈ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కోల్ లిక్విఫికేషన్ అనమాట. సో సీ హియర్ హౌ ఇట్ వర్క్స్. సో జనరల్ గా ఇఫ్ యూ రిమెంబర్ calorific value, what is meant by this calorific value? So general ga calorific value ante, see here, did you remember? So for example coal, first one is coal, second one petroleum products, maybe petrol avvachu, diesel avvachu, whatever it is, petroleum products, and the third one was liquefied petroleum gas, CNG, compressed natural gas, and fifth one was hydrogen. Okay, so if you remember, it is solid, it will be used as solid, ఇది liquid, and ఇవి gases. And this calorific value increases when you move from coal to hydrogen. Okay, solid state నుంచి నువ్వు gaseous state కి వెళ్తే calorific value అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో calorific value అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 kg ఆఫ్ కోల్ బ్లాక్ తీసుకున్నావు అండ్ 1 kg ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నావు అనుకోండి. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే ఇట్ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 300 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే సేమ్ క్వాంటిటీ తీసుకుంటే హౌ మచ్ ఎనర్జీ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా 100 క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్లోర్, ఫర్ ఎగ్జాంపుల్ 100 పెట్రోలియం క్వాంటిటీ తీసుకుంటే లీటర్స్ ఆర్ 100 kg ఆర్ లీటర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకుంటే మేబీ ఇది 100 ప్రొడ్యూస్ చేస్తే ఇది 120, ఇది 130, ఇది 140, 150 అనమాట. అంటే సేమ్ క్వాంటిటీకి ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో సాలిడ్ తో కంపేర్ చేస్తే లిక్విడ్ లో ఎక్కువగా ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, అండ్ లిక్విడ్ తో కంపేర్ చేస్తే హైడ్రోజన్ ఈస్ హ్యావింగ్ హై ఎనర్జీ డెన్సిటీ అనమాట. అంటే calorific వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వెన్ యూ మూవ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్ అనమాట. ఓకే, సో దట్స్ వై ఇఫ్ యూ రిమెంబర్, సీ హియర్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో కూడా మనం ఓకే లాంచ్ వెహికల్స్లో చూస్తే పిఎస్ఎల్విలో ఏంటంటే ఎప్పటి నుంచో, సో మనకి ట్రస్ట్ అనేది ఉంటుంది కదా, పిఎస్ఎల్వి ఎప్పటి నుంచో ఉన్నది. ఓకే, సో ఓల్డ్ అనమాట. సో అక్కడ జనరల్గా ఏంటి 4 స్టేజెస్ ఉంటాయి కదా రాకెట్ లాంచింగ్లో. సో సాలిడ్ లిక్విడ్ యూస్ చేస్తారనమాట. ఎందుకంటే సాలిడ్తో కంపేర్ చేస్తే లిక్విడ్కి ఎక్కువ థ్రస్ట్ వస్తుంది, ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అనేది ఉండడం వల్ల. బట్ మొత్తం అంతా లిక్విడ్ యూస్ చేయాలంటే వీ కెనాట్ ఏబుల్ టు. సో ఎకనామిక్స్ ఆల్సో మ్యాటర్స్ అలాట్ కాబట్టి సాలిడ్ యూస్ చేసి తర్వాత కొంచెం బూస్టప్కి లిక్విడ్, మళ్ళీ సాలిడ్, తర్వాత ఫైనల్ బూస్టప్కి లిక్విడ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే జిఎస్ఎల్వికి వచ్చేసరికి ఏం చేశారు, సాలిడ్ తర్వాత లిక్విడ్ తర్వాత క్రయోజెనిక్ అనమాట. ఓకే, సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళేసరికి థ్రస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది, అండ్ లిక్విడ్ నుంచి క్రయోజెనిక్ ఇంజన్ వేర్ హైడ్రోజన్ ఏదైతే యూస్ చేస్తారో దానికి థ్రస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట. ఓకే, సో బికాస్ సేమ్ క్వాంటిటీ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ అనమాట. ఓకే, హీట్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది వీటి వల్ల. ఓకే, సో సీ హియర్, అయితే కోల్ ని యాజ్ సచ్ మనం యూస్ చేయలేం. అఫ్ కోర్స్ హైడ్రోజన్ అనేది వెరీ గుడ్. ఓకే, బట్ హైడ్రోజన్, హౌ వీ గెట్ దిస్ హైడ్రోజన్ యాక్చువల్ గా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఓకే, సో బికాస్ రైట్ నో ఎకనామిక్స్ అనేది నాట్ ఫేవర్డ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. ఎందుకంటే హైడ్రోజన్ ఎసెస్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సో అది బెనిఫిట్ అవుతుంది, నాట్ అన్ ఇష్యూ. ఆల్రెడీ నేను వెహికల్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అది ఏదైతే ప్రాసెస్ లో నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావో దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను. ఓకే, ఇప్పుడు రైట్ నో నా కన్సర్న్ ఏంటంటే ఈ కోల్ ఏదైతే మనం థర్మల్ పవర్ ప్లాంట్స్ లో, కోల్ ని థర్మల్ పవర్ ప్లాంట్స్ లో జనరల్ గా మనం ఎలా యూస్ చేస్తాం. సో సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోల్ అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉంది. సో కోల్ని నువ్వు కంబషన్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ని కంబషన్ చేస్తే ఏంటంటే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. ఈ హీట్ ఎనర్జీ ద్వారా ఏంటి వాటర్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఒక ఛానల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఈ స్టీమ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్యాన్ లాగా ఉంటుంది. వాట్ ఈజ్ ఇట్, టర్బైన్. సో ఈ స్టీమ్ అనేది నువ్వు కరెక్ట్గా ఛానలైజ్ చేస్తావు. దీని ద్వారా ఏంటంటే ఈ స్టీమ్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇట్ విల్ రొటేట్ ద టర్బైన్ తిప్పుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, హియర్ మెకానికల్ ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని నువ్వు ఓకే, సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డైనమో. ఓకే, సో మెకానికల్ ఎనర్జీ దీన్ని నువ్వు డైనమోకి పాస్ చేసావు అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటవుతుంది, ఇట్ విల్ కన్వర్ట్ దిస్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ
ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ విధంగా మనకి యాక్చువల్గా ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది థర్మల్ పవర్ ప్లాంట్స్ లో. సో కోల్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి ఇది కన్వెన్షనల్ మెథడ్. సో ఇప్పుడు ఈ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కోల్ లిక్విఫికేషన్ లో ఏం చేస్తారు? సో జనరల్ గా ఇది నువ్వు కోల్ ని డైరెక్ట్ గా యూస్ చేస్తాం అనుకోండి, ఈ ఎక్స్ట్రాక్షన్ లో లాట్ ఆఫ్ గ్యాసెస్ ఓకే సో రిలీజ్ అయిపోవడం, దానివల్ల అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల చాలా ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ అవ్వచ్చు. ఓకే ఎన్నిసార్లు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ అడిగారు, అందుకే దీనికి సంబంధించి కోల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో థర్మల్ పవర్ ప్లాంట్స్ దే క్రియేట్ ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకే సో దీనికి సొల్యూషన్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కోల్ లిక్విఫికేషన్ ఇచ్చారు. సో ఈ కోల్ గ్యాసిఫికేషన్ లో ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఇక్కడ గ్యాసిఫైర్ అని చెప్పేసి దెర్ ఈస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. ఈ గ్యాసిఫైర్ లో ఏం చేస్తారంటే ఈ కోల్ మొత్తం ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఎట్ హై టెంపరేచర్ అండ్ ఎట్ హై ప్రెషర్, ఎట్ హై టెంపరేచర్ అండ్ ఎట్ హై ప్రెషర్ ఓకే సో యూ విల్ సెండ్ ఆక్సిజన్. ఓకే కంట్రోల్డ్ మేనర్ లో యాక్చువల్ గా కంబషన్ అనేది జరుగుతుంది. యూ విల్ సెండ్ ఈవెన్ వాటర్. ఓకే సో వాటర్, ఆక్సిజన్. సో కంట్రోల్డ్ మేనర్ లో ఏంటంటే ఈ కోల్ కి ఏంటంటే కంబషన్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తే అట్ వెరీ హై టెంపరేచర్ అండ్ ఎట్ వెరీ హై ప్రెషర్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే దిస్ కోల్, సాలిడ్ కోల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ సిన్ గ్యాస్. సిన్ గ్యాస్ అంటే ఏంటి? సో సిన్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ సింథటిక్ గ్యాస్. ఏంటి సింథటిక్ గ్యాస్ అంటే ఇట్ ఈస్ నాట్ నేచురల్. నేచురల్ గ్యాస్ అంటే నేచర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఏంటి నేచురల్ గా ఉందన్నమాట. ఇది నేచురల్ గా కాదు, హ్యూమన్ మ్యాన్ మేడ్ క్రియేషన్ అనమాట. ఈ గ్యాస్ ని మ్యాన్ క్రియేట్ చేస్తున్నాడు, అందుకే ఇది సింథటిక్ గ్యాస్ అనమాట. నేచర్ లో ఫౌండ్ అవ్వదు ఇది. ఈ సిన్ గ్యాస్ ఏంటి మేజర్ గా ప్రపోర్షన్ ఏంటుంటుంది కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఇవే ఉంటాయా మేడం అంటే ఇది మేజర్ క్వాంటిటీలో ఉండడం జరుగుతుంది. అండ్ మైనర్ క్వాంటిటీలో యూ విల్ బి హ్యావింగ్ కార్బన్ డైఆక్సైడ్, యూ విల్ బి హ్యావింగ్ మీథేన్. ఓకే యూ విల్ బి హ్యావింగ్ లైక్ నైట్రోజన్ కాంపోనెంట్స్. ఓకే సో డిఫరెంట్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. బట్ మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే స్పెసిఫిక్ గా మేజర్ ప్రపోర్షన్ మాట్లాడితే ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. దీన్ని టిపికల్ గా మనం సిన్ గ్యాస్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే సో ఇప్పుడు దీనివల్ల ఏంటి మేడం? ఓకే ఈ కోల్ ని నువ్వు డైరెక్ట్ గా గ్యాస్ కింద కన్వర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ కోల్ ని గ్యాస్ కింద కన్వర్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో యూజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఇక్కడ ఓకే యూ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ హైడ్రోజన్. ఓకే ఇప్పుడు ఈ కోల్ ఏదైతే ఉందో ఈ గ్యాసిఫైర్ లో ఓకే అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా ఆ ప్లాంట్స్. సో ఈ అండర్ గ్రౌండ్ లో ఈ కోల్ ఈ ప్లాంట్స్ అండర్ గ్రౌండ్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కూడా జార్ఖండ్ లో స్టార్ట్ చేశారనమాట. బికాస్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఏం చెప్తున్నారంటే ఓకే సో దే వాట్ దే ఆర్ సేయింగ్ వాజ్ దేర్ అచీవ్మెంట్ వాజ్ టు కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఎంతవరకు 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని గ్యాసిఫై చేయాలి ఎప్పటికల్లా 2030 కల్లా. ఓకే సో 2030 కల్లా 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని గ్యాసిఫై చేయాలనేది వాళ్ళ యొక్క మేజర్ ఎజెండా, వాళ్ళ యొక్క మేజర్ గోల్ అనమాట. సో అందుకని ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కూడా జార్ఖండ్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ గ్యాసిఫైర్స్ ని పెట్టారనమాట. ఓకే సో అండర్ గ్రౌండ్ లోనే నీకు సెటప్ అంతా మొత్తం చేసేసి అక్కడ కోల్ నుంచి ఆ గ్యాసిఫైర్ లో ఏంటంటే సో వాళ్ళు పంపిస్తారు. అక్కడ ఈ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అండర్ వెరీ కంట్రోల్డ్ కంబషన్ అనమాట. అంటే ఆక్సిజన్ ని చాలా కంట్రోల్ గా రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అండ్ దే విల్ ఆల్సో సెండ్ వాటర్. అయితే వాటర్ ఎందుకు సెండ్ చేస్తాను అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే జస్ట్ హోల్డ్ ఆన్. అయితే విత్ వెరీ హై టెంపరేచర్ ఎట్ వెరీ హై ప్రెషర్ ఏంటంటే నీకు సిన్ గ్యాస్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే యూ విల్ ఎక్స్ట్రాక్ట్ హైడ్రోజన్. అయితే దీనివల్ల యూజ్ ఏంటి? హైడ్రోజన్ వస్తుంది. సో హైడ్రోజన్ రావడం వల్ల ఏంటి? ఇట్స్ ఏ గ్యాషియస్ ఫ్యూయల్ విచ్ ఈస్ హ్యావింగ్ వెరీ హై ఎనర్జీ డెన్సిటీ. ఓకే కెలరిఫిక్ వాల్యూ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా హైడ్రోజన్ వస్తుంది. దాన్ని నువ్వు ఫ్యూయల్ గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ యు ఆర్ గెటింగ్ మీథేన్. మీథేన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ ద మీథేన్ కదా. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ ద మీథేన్. సో ఇది కూడా హైడ్రోజన్ అంతా కాకపోయినా దీంతో కంపేర్ చేస్తే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ హ్యావింగ్ హై కెలరిఫిక్ వాల్యూ, హై ఎనర్జీ విత్ లెస్ క్వాంటిటీ. ఓకే సో యు ఆర్ గెటింగ్ హైడ్రోజన్, యు ఆర్ గెటింగ్ మీథేన్. Then you will be having doubt. For example, madam, carbon monoxide, carbon dioxide, nitrogen may leads to okay. So nitric acid issues ఏమైనా రావచ్చా madam? For example, acid rains issues, carbon monoxide, carbon dioxide leads to global warming and pollutants increase అవ్వచ్చు కదా అని చెప్పేసి. But see here, what is here? ఇక్కడ మీరు ఏదైతే గ్యాసిఫై ని ఇన్బిల్డ్ చేస్తారో ఇక్కడ సో సరౌండింగ్స్ లో సో జనరల్ గా లాట్ ఆఫ్ అవుట్లెట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ అవుట్లెట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ అవుట్లెట్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెళ్తుంది, ఈ పర్టికులర్ అవుట్లెట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది. ఓకే ఈ పర్టికులర్ అవుట్లెట్ నుంచి మీథేన్ వెళ్తుంది. అలా సెపరేట్ అవుట్లెట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ అవుట్లెట్స్ నుంచి ఏదైతే పర్టికులర్ గ్యాస్ రిలీజ్ అవుతుందో దే విల్ బి ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే స్క్రబ్బర్స్ ఉంటాయి. ఈ స్క్రబ్బర్స్ ద్వారాగా సో ఎన్విరాన్మెంట్ లో చదువుతారు కదా
carbon capture technology. Okay, you can able to capture that particular gases anamata. Okay, so separate channels ద్వారా separate gases అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయి స్పెసిఫిక్ గా దే విల్ స్టోర్. ఓకే, సో దాన్ని క్యాప్చర్ చేసి వాటిని మళ్ళీ గ్రౌండ్ లోకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ రీపుష్ దెమ్, మళ్ళీ గ్రౌండ్లోకి ఇన్బిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, దే విల్ రీస్టోర్ ఇట్ ఇన్ ద గ్రౌండ్. సో దానివల్ల ఎన్విరాన్మెంట్లోకి కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి యాజ్ సచ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరగట్లేదు. సో వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దిస్ కోల్ గ్యాసిఫికేషన్? సో సీ హియర్, కోల్ గ్యాసిఫికేషన్ వల్ల యూజ్ ఏంటి? నువ్వు సాలిడ్ కోల్ అనేది నువ్వు థర్మల్ పవర్ ప్లాంట్కి ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ కన్వెన్షనల్గా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, థర్మల్ పవర్ ప్లాంట్లో సాలిడ్ కోల్ అనేది నువ్వు యూజ్ చేస్తున్నావు. ఇక్కడ యాజ్ సచ్ సాలిడ్ కోల్ని నువ్వు యూజ్ చేయట్లేదు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే టర్బైన్ని రొటేట్ చేయడానికి యూ విల్ యూజ్ సిన్ గ్యాస్. యూ విల్ టిపికల్లీ యూజ్ సిన్ గ్యాస్ అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే లైక్ ఈ రకంగా మెకానికల్ ఎనర్జీ అండ్ మోర్ ఓవర్ డైనమో తిరిగి ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది పవర్ ప్లాంట్స్లో. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్లో ఏంటంటే లాట్ ఆఫ్ గ్యాసెస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, మీథేన్ విచ్ ఈస్ హ్యావింగ్ వెరీ హై calorific value. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ కింద అండ్ అదర్ హై ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఏంటంటే వాటిని నువ్వు యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏవైనా ఉంటే యాజ్ వీఆర్ హ్యావింగ్ క్యాప్చర్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ వీ కెన్ ఏబుల్ టు క్యాప్చర్ దెమ్ అండ్ రీస్టోర్ బ్యాక్ దెమ్ ఇన్ టు ద గ్రౌండ్. సో యాజ్ సచ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరగదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కోల్ అనేది సాలిడ్, ఇక్కడ మనం యూస్ చేస్తుంది గ్యాసెస్ కాబట్టి వెన్ యూ మూవ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్, calorific value ఇంక్రీజెస్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఆటోమేటిక్గా నీకు హైడ్రోజన్, మీథేన్ గ్యాస్ విచ్ వాట్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్, అది మనం ఫ్యూయల్ కింద యూజ్ చేసుకున్నప్పుడు వాటి యొక్క మాక్సిమం బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు అనమాట. ఓకే, అండ్ వన్స్ ఈ కోల్ గ్యాసిఫికేషన్ అయిపోయిన తర్వాత దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్ వాజ్ కోల్ లిక్విఫాక్షన్. కోల్ లిక్విఫాక్షన్ జరగాలంటే ఫస్ట్ నువ్వు కోల్ గ్యాసిఫికేషనే చేయాలన్నమాట. ఓకే, కోల్ గ్యాసిఫికేషనే చేయాలి, ఆ తర్వాత లిక్విఫాక్షన్ చేయగలవు. అయితే సో హియర్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, సో వాటర్ ఏదైతే ఉందో వాటర్ కూడా మనం ఇన్పుట్ ఇస్తామని చెప్పేసి గ్యాసిఫైర్లో. అయితే వాటర్ ఎందుకు ఇన్పుట్ ఇస్తామంటే టు క్లీన్ ద కోల్, ఇంప్యూరిటీస్ అవి మొత్తం క్లీన్ చేయడానికి టు క్లీన్ ద కోల్ మనం వాటర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ప్రాసెస్లో యాక్చువల్గా ఇట్ లీడ్స్ టు వాటర్ పొల్యూషన్. ఎందుకు, కోల్ని క్లీన్ చేయడానికి నువ్వు ఇస్తావు కదా, సో ఫైనల్గా అదేంటి, ఆ వేస్ట్ వాటర్ మొత్తం బయట అవుట్లెట్ నుంచి వస్తుంది కదా, దానివల్ల ఏ లాట్ ఆఫ్ కోల్లో ఉన్న ఏ లాట్ ఆఫ్ హెవీ మెటల్స్ ఏంటంటే వాటర్లో డిజాల్వ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఇట్ లీడ్స్ టు వాటర్ పొల్యూషన్. సో వాటర్ బాడీస్లో పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ మోర్ ఓవర్ అనదర్ థింగ్ వాజ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సర్ఫేస్ మీద నుంచి వెళ్ళి డిప్రెషన్స్లోకి స్టోర్ అయ్యే లోపు గ్రౌండ్ మీద నుంచి అది ఫ్లో అవుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ లీచింగ్ ప్రాసెస్ ఏంటంటే ఈవెన్ గ్రౌండ్ వాటర్లో కూడా అది పెర్కురేట్ అయిపోయి ఈవెన్ గ్రౌండ్ వాటర్లో కూడా అది ఆ హెవీ మెటల్ స్టోర్ అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం వాడుతున్న వాటర్లో లాట్ ఆఫ్ హెవీ మెటల్స్ కంటామినేషన్ ఉంది. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కూడా మనకు అందుకే వస్తున్నాయి. అందుకే ఈవెన్ దో ఇప్పుడు నార్మల్ వాటర్ తాగే పరిస్థితుల్లో జనాలు లేరు అనమాట, అంటిల్ అన్లెస్ అది ఫిల్టర్ చేస్తే తప్పితే, బికాస్ ఏ లాట్ ఆఫ్ హెవీ మెటల్ కంటామినేషన్ ఆల్రెడీ గ్రౌండ్లో జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కోల్తో కంపేర్ చేస్తే మేబీ కోల్లో నుంచి వచ్చే ఎనర్జీ కన్నా దాన్ని నువ్వు సిన్ గ్యాస్ కింద కన్వర్ట్ చేస్తే ఏ లాట్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది నీకు ఇంక్రీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్ అంటే నీకు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవి ఈ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. బట్ యాజ్ సచ్ ఏంటంటే వాటర్ అనేది నువ్వు పంపిస్తావు టు క్లీన్ ద కోల్, దీనివల్ల వాటర్ కంటామినేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, హెవీ మెటల్స్ కంటామినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, దీస్ ఆర్ టిపికల్లీ హైడ్రోకార్బన్స్. టిపికల్గా ఇవన్నీ హైడ్రోకార్బన్స్, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా నేను సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో హైడ్రోకార్బన్స్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఇస్ నథింగ్ బట్ ద మీథేన్ కదా, సో జస్ట్ 1 కార్బన్ ఉంది, హైడ్రోజన్ అసలు కార్బన్ లేదు, ఇలా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇస్ నథింగ్ బట్ బ్యూటేన్ అండ్ ప్రోపేన్ కదా. సో ఇక్కడ నుంచి వెళ్తుంటే ఏంటంటే హైడ్రోకార్బన్స్ మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, మోర్ కంటామినేషన్ అనే వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. తగ్గుతున్న కొద్దీ కార్బన్ కంటెంట్ నువ్వు తగ్గించేస్తున్నావు కాబట్టి సో ఆటోమేటిక్గా కంటామినేషన్ అనేది తగ్గుతుంది. అందుకే మీకు వీటన్నిటితో కంపేర్ చేస్తే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్లో కంటామినేషన్ చాలా తక్కువ, బట్ నాట్ జీరో. బట్ హైడ్రోజన్ అయితే మాత్రం వేరే జీరో అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి నీకు పొల్యూషన్ అనేది తగ్గుతుంది, బట్ కలరిఫిక్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో వాటర్ కంటామినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్స్ ద ఇష్యూ అనమాట. కోల్ గ్యాసిఫికేషన్ వల్ల యూజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ కంటామినేషన్ ఆఫ్ వాటర్. బట్ యాజ్ సచ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగదు, యాజ్ సచ్ ఎయిర్ పొల్యూషన్ జరగదు, బికాస్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ ఆల్రెడీ వీ హ్యావ్ డెవలప్డ్ కాబట్టి. సో ఆఫ్టర్ దిస్ కోల్ గ్యాసిఫికేషన్ తర్వాత ద నెక్స్ట్ ప్రాసెస్ యూ కెన్ డూ ఇస్ కోల్ లిక్విఫాక్షన్ అనమాట. సో యాజ్ యూ ఆల్రెడీ నో సాలిడ్కి
కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉంది, ఐస్కి నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏంటవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ ఉంది, దాని కొంచెం నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాటర్ అవుతుంది కదా. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఐస్. సో 0 డిగ్రీ సెల్సియస్ సర్టెన్ టెంపరేచర్ యాడ్ ఆన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రూమ్ టెంపరేచర్ దగ్గర 30 డిగ్రీ సెల్సియస్. సో తర్వాత ఇంకో కొంచెం సర్టెన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాటర్ వేపర్ కదా. దిస్ వాటర్ వేపర్ అనేది ఏంటి, 100 డిగ్రీ సెల్సియస్. అంటే ఎనర్జీ తీసుకొని లిక్విడ్ స్టేట్కి అవుతుంది, ఎనర్జీ తీసుకొని నీకు గ్యాషియస్ స్టేట్కి అవుతుంది. కెన్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వై హై ఎనర్జీ స్టోర్డ్ ఇన్ గ్యాషియస్ స్టేట్? కెన్ యూ ఏబుల్ టు ఇమేజిన్? దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, బికాస్ గ్యాషియస్ స్టేట్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఓకే, ఆ స్టెబిలిటీ కోసం ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది అనమాట. అందుకే గ్యాషియస్ స్టేట్లో హై ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఇఫ్ యూ కంబషన్ చేస్తే నీకు. ఐ థింక్ సో యూ గోట్ ద క్లారిటీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నావంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఈ సిన్ గ్యాస్ ఏదైతే వచ్చిందో, సో ఆల్రెడీ గ్యాస్ ఫామ్లో ఉంది. ఆ గ్యాస్ నుంచి అగైన్ యూ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్ అనమాట. యూ కెన్ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్. లిక్విఫాక్షన్లో ఏంటంటే నువ్వు లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తున్నావు అనమాట. అంటే అండర్ సర్టెన్ టెంపరేచర్, సర్టెన్ ప్రెషర్, అంటే టెంపరేచర్ నువ్వు తగ్గించాలి, సర్టెన్ టెంపరేచర్ నువ్వు తగ్గించాలి అండర్ సర్టెన్ కండిషన్స్. ప్రెషర్ నువ్వు తగ్గిస్తే సో నీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే గ్యాస్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి అది కన్వర్ట్ అవుతుంది అనమాట. అది కో లిక్విఫాక్షన్ అవుతుంది అనమాట. ఇప్పుడు లిక్విడ్ కింద కన్వర్ట్ అయితే ఏంటి, నువ్వు పెట్రోల్ డీజిల్ ఏదైతే యూజ్ చేస్తున్నావో అలాగా అది అదర్ టైప్ ఆఫ్ ఫ్యూయల్ కింద. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఎలాగైతే నువ్వు యూజ్ చేస్తున్నావు పెట్రోల్ బంక్కి వెళ్ళి, సో ఆటోమేటిక్గా అది కూడా లిక్విడ్ కింద సిన్ గ్యాస్ని యూజ్ చేసుకొని ఒక టైప్ ఆఫ్ గ్యాసోలిన్ ఫ్యూయల్ కింద నువ్వు యూజ్ చేసుకోవచ్చు అనమాట టు రన్ ద వెహికల్స్. ఇట్ ఈస్ ద మేజర్ యూజ్ అనమాట. ఐ థింక్ సో అర్థమైంది. కోల్ యాక్సెస్ నువ్వు వెహికల్స్ని రన్ చేయడానికి యూజ్ చేయలేవు, అవును కదా. సో కోల్ నుంచి నువ్వు ఏం చేస్తావంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయడానికి యూ హ్యావ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ సిన్ గ్యాస్ అనమాట. సిన్ గ్యాస్ ద్వారాగా ఇక్కడ స్టీమ్ ఏదైతే ఉందో స్టీమ్ బదులు ఏంటంటే యూ విల్ సెండ్ దిస్ గ్యాస్ అనమాట. సో దానివల్ల ఏంటంటే దీనివల్ల you can easily able to rotate this turbine. Okay, so you will డైరెక్ట్గా ఏంటంటే గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో గ్యాస్ అనేది పంపిస్తే, సో హై ఎనర్జీతో పంపిస్తున్నావు కాబట్టి సో ఆటోమేటిక్ ఇట్ కెన్ ఏబుల్ టు టర్న్ ద టర్బైన్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్. అదొకటి. అలా కాకుండా ఈ కోల్ని అదర్ అడ్వాంటేజెస్గా యూజ్ చేయడానికి వన్స్ కోల్ గ్యాసిఫికేషన్ జరిగిన తర్వాత సో ఇఫ్ యూ డిక్రీజ్ ద టెంపరేచర్ అండర్ రెగ్యులేటెడ్ కండిషన్స్ సో యూ కెన్ కన్వర్ట్ దమ్ ఇంటూ లిక్విడ్ అనమాట. ఓకే, అప్పుడు ఆ లిక్విడ్ని కన్వర్ట్ చేసిన దాన్ని యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ఫ్యూయల్ కింద యూజ్ చేసుకొని పెట్రోల్ డీజిల్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో కోల్ ద్వారాగా నువ్వు ఈవెన్ కోల్ నుంచి యాజ్ ఎ పెట్రోల్ డీజిల్ గా ఒక గ్యాసోలిన్ ప్రొడక్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు టు రన్ ద వెహికల్స్. నో నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ బిహైండ్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కోల్ లిక్విఫికేషన్. అయితే సీ హియర్ దిస్ కోల్ లిక్విఫికేషన్ అంటే వన్స్ అది నువ్వు లిక్విడ్ కింద నువ్వు కన్వర్ట్ చేసావు అనుకోండి ఈ సిన్ గ్యాస్ ని. ఓకే, మేజర్ ఇష్యూ ఏంటంటే దీనివల్ల ఇప్పుడు రైట్ నో ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో దానికి డబుల్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నార్మల్ కోల్ని నువ్వు థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసే బదులు ఓకే కోల్ని లిక్విఫికేషన్ గ్యాసిఫికేషన్ చేసిన మళ్ళీ లిక్విఫికేషన్ చేస్తావు కదా, ఈ ప్రాసెస్ ద్వారాగా నార్మల్ కోల్ కన్నా ఇక్కడ ఏ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఓకే, దెన్ హౌ ఇట్ ఈస్ వయబుల్? ఓకే, హ్యూజ్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అవుతుంది కదా మేడం, దెన్ హౌ కెన్ యూ సపోర్ట్ దిస్ అంటే నో నీడ్ టు వరీ, యూ కెన్ క్యాప్చర్ దట్ కార్బన్ అనమాట. ఓకే, కో లిక్విఫికేషన్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఏదైతే కార్బన్ ఎమిషన్స్ వస్తున్నాయో ఆ అవుట్లెట్స్ అనేవి మనకు ఉండడం జరిగింది. వీ కెన్ ఈజీలీ ఏబుల్ టు క్యాప్చర్ దట్ కార్బన్ అండ్ వీ కెన్ రీస్టోర్ ఇట్ ఇన్ ద గ్రౌండ్ అనమాట. ఆ రీస్టోరేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ సీక్వెన్స్ట్రేషన్. కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఆ టెక్నాలజీస్ ఆల్రెడీ డెవలప్డ్ అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఈవెన్ ఇండియా ఆల్సో డెవలప్ ద టెక్నాలజీ అనమాట. నో నీడ్ టు వరీ. సో దీని ద్వారా ఏంటంటే క్యాలరిఫిక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, కన్సంప్షన్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఉన్న కోల్ ఏంటంటే జనరల్గా ఇండియాలో హై క్వాలిటీ కోల్ అనేది లేదు. జనరల్గా ఆంథ్రసైట్ ఈస్ ద హై క్వాలిటీ కోల్. కానీ మన దగ్గర ఉన్న కోల్ ఏంటంటే బిట్యూమినస్ అండ్ మోర్ ఓవర్ లిగ్నైట్ కోల్ అనేది ఉండడం విచ్ ఈస్ నాట్ వెరీ హై. దానివల్ల ఏంటంటే సో జనరల్గా రష్యా వాళ్ళ దగ్గర అమెరికా వాళ్ళ దగ్గర దే ఆర్ హ్యావింగ్ ఆంథ్రసైట్ కోల్ అనమాట. సో దానివల్ల వాళ్ళు జస్ట్ 50 kg ఆఫ్ కోల్ వాడితే సరిపోతుంది, దే కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 1 unit ఆఫ్ ఎనర్జీ అనుకుంటే మన దగ్గర ఉన్న కోల్ బిట్యూమినస్ అండ్ లిగ్నైట్ కోల్ వల్ల సో మనం ఏంటంటే 500 kgs ఆఫ్ కోల్ అనేది యూజ్ చేయవలసి వస్తుంది ద సేమ్ 1 unit ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడానికి. సో హ్యూజ్ కన్సంప్షన్ అనేది అవుతుంది బికాస్ ద కోల్ ఈజ్ వెరీ మచ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ మన దగ్గర ఉన్నది. బికాస్ తెలుసు కదా కార్బోనిఫెరస్ పీరియడ్ ఇష్యూస్ అనేవి ఓకే ఎంత మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు అది తయారైతే అంత క్వాలిటీ అనేది వస్తుంది. బట్ మనది ఏంటంటే వాళ్ళది ఎప్పుడో తయారైంది, మనది రీసెంట్ గా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దగ్గరలో మాత్రమే మనది ఈ ప్రాసెస్ అనేది జరిగింది. కాబట్టి సో ఆటోమేటిక్ ఏంటంటే మనది ఇన్ఫీరియర్ కోల్ అది అయింది అనమాట. సో దిస్ ఈస్ ద
మేజర్ కాన్సెప్ట్ బిహైండ్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కోల్ లిక్విఫికేషన్. సో దీనివల్ల ఈ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి సో యాక్చువల్గా మన గవర్నమెంట్ కూడా 2030 కల్లా 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ని గ్యాసిఫై చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ సో సీ హియర్ ఇక్కడ ఓకే హైడ్రోజన్ నువ్వు ఫ్యూయల్ కింద యూస్ చేస్తావు, మీథేన్ని యూస్ చేయొచ్చు బికాస్ దే ఆర్ హ్యావింగ్ హై క్యాలరిఫిక్ వాల్యూ కాబట్టి. అండ్ యూ కెన్ యూస్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఏవైతే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని యూ కెన్ రీస్టోర్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద గ్రౌండ్ సో దట్ యూ కెన్ అచీవ్ కార్బన్ సీక్వెన్స్ట్రేషన్. ఓకే గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ని కూడా. అండ్ మోర్ ఓవర్ అదర్ బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైట్రోజన్ రాశారు, ఈ అదర్ బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఈ అదర్ బై ప్రొడక్ట్స్ నుంచి యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్గా ఏంటి హైడ్రోకార్బన్స్ అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ ఉంటుంది. అండ్ నువ్వు లైక్ ఈ కోల్ గ్యాసిఫికేషన్ లో ఈ కంబషన్ ప్రాసెస్ కి యూ ఆర్ యూజింగ్ జస్ట్ ఆక్సిజన్. అంటే ఇందులో కార్బన్ ఏముంటే ప్రొడక్ట్స్ కార్బన్, హైడ్రోజన్ అండ్ మోర్ ఓవర్ ఆక్సిజన్. అయితే ఆ కోల్ లో ఉన్న ఏ కాంపోనెంట్ ఉంది, నైట్రోజన్ ఉందా సల్ఫర్ ఉందా అన్న దాన్ని బట్టి అదర్ కెమికల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆమె కరెక్ట్. సో జనరల్గా ఇందులో ఏంటంటే నైట్రోజన్ అండ్ అదర్ కెమికల్స్ కూడా రావడం జరుగుతుంది. సో దే విల్ బి యూజ్డ్ యాజ్ ద రా మెటీరియల్ ఫర్ అదర్ ఇండస్ట్రీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను పెట్రోకెమికల్ జనరల్గా ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుంది, లొకేషన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాట్లాడినప్పుడు ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనేది జనరల్గా ఎప్పుడు కూడా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ చుట్టుపక్కలే ఉంటుందన్నమాట. ఎందుకంటే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాట్ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ జరుగుతుంది కదా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ లో. సో జనరల్ గా నేను ఇది చెప్తాను, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ జరుగుతుంది కదా. సో అకార్డింగ్ టు ద మాలిక్యులర్ వెయిట్స్, సో లాస్ట్ లో లో మాలిక్యులర్ వెయిట్ ఉన్నది జనరల్ గా రావడం జరుగుతుంది. అన్నిటిని డిఫరెంట్ పర్పస్ యూస్ చేస్తాం. ఏ లాట్ ఆఫ్ అదర్ కెమికల్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చిన సల్ఫర్ ని, ఇందులో వచ్చిన నైట్రోజన్, ఇందులో వచ్చిన ఫాస్ఫరస్ ని, వీటిని దీని చుట్టుపక్కలే మనకి ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కి ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ బేస్డ్ ఫర్టిలైజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అంటే యూరియా, ఓకే ఫాస్ఫరస్ దీని బేస్డ్ ఫర్టిలైజర్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి రా మెటీరియల్ నుంచి దొరుకుతున్నాయి అంటే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ నుంచే వాళ్ళకి దొరుకుతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది జనరేట్ అవుతాయి ఫర్ ద ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనమాట. సో కాబట్టి నైట్రోజన్ ఉంటే యూరియా తయారు చేయొచ్చు. ఓకే సో యూరియా ఇస్ నథింగ్ బట్ నైట్రోజన్ ఫర్టిలైజర్. సో ఫర్టిలైజర్ ఇండస్ట్రీకి యూస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇథనాల్ ప్రొడక్షన్, మనం ఇథనాల్ బ్లెండెడ్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ పీవైక్యూలో దీన్ని కవర్ చేశాను. ఓకే సో పెట్రోల్ కి ఇథనాల్ బ్లెండెడ్ చేయడం వల్ల కంప్లీట్ కంబషన్ వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత సిఎన్జి అంటే నువ్వు అచీవ్ చేయాలి జీరో కార్బన్ నెట్ ఎమిషన్స్ అచీవ్ చేయాలంటే యూఆర్ వెంచరింగ్ ఇన్ టు డిఫరెంట్ టెక్నాలజీస్ అనమాట. ఓకే సో ఫర్టిలైజర్ ఇండస్ట్రీకి యూజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇథనాల్ ప్రొడక్షన్స్ అవి కూడా బికాస్ ఇథనాల్ ప్రొడక్షన్ ఇస్ నథింగ్ బట్ C2H5OH కదా, ఆల్ ఆర్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో విచ్ ఆర్ అవైలబుల్. ఇక్కడ నువ్వు కంబషన్ చేస్తున్నావు అంటే ఆక్సిజన్ కావాలి. సో ఇథనాల్ ప్రొడక్షన్ ఈజీగా జరుగుతుంది. సో ఈ రకంగా దీనితో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదర్ నైట్రోజన్ అవ్వచ్చు, సల్ఫర్ అవ్వచ్చు, దాని ద్వారా ఈవెన్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కూడా ఏ లాట్ ఆఫ్ యూసెసెస్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే బట్ ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ కోల్ని క్లీన్ చేసేటప్పుడు వాటర్ కంటామినేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ద కన్సర్న్ అనమాట. బట్ కార్బన్ మోనాక్సైడ్ అదర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూ కెన్ ఏబుల్ టు మినిమైజ్ ఇట్ బై యూజింగ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కోల్ లిక్విఫికేషన్. ఇక్కడ నేను పీవైక్యూ అనాలిసిస్ అంటే క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటని కాదు, దాని సరౌండింగ్ డేటా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ ఇట్ షుడ్ బి హోలిస్టిక్ పర్స్పెక్టివ్. అంటే అనాలిసిస్ అనేది ఒక హోలిస్టిక్ గా ఉండాలి తప్పితే జస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కి ఉండాలని నేను అనుకోవట్లేదు. ఓకే so see here, consider the following substances. So coal gasification technology can be used in the production of how many of them? ఇథనాల్ ఇప్పుడే చెప్పాను, ఇథనాల్ ప్రొడక్షన్ C2H5OH. సో కార్బన్ హైడ్రోకార్బన్సే కదా ఇవన్నీ కూడా. అండ్ ఆక్సిజన్ కంబషన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇథనాల్ ప్రొడక్షన్ ఈజీగా అవుతుంది. నైట్రోగ్లిజరిన్ యాజ్ సచ్, ఓకే నైట్రోగ్లిజరిన్ నాట్ ఇట్ ఇంక్లూడ్స్ ఎ లాట్ ఆఫ్ అదర్ హైడ్రోకార్బన్ ప్రొడక్ట్స్ అనమాట. సో కాబట్టి నైట్రోగ్లిజరిన్ యాజ్ సచ్ యూజ్ చేయరు. యూరియా ఓకే స్పెసిఫిక్ గా ఇథనాల్ అండ్ మోర్ ఓవర్ ఫర్టిలైజర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కే యూజ్ చేస్తారు. సో జస్ట్ టేక్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మనకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ నేను మీకు ఆల్రెడీ పంపించాను. అందులో ఏంటంటే గవర్నమెంట్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ జార్ఖండ్ లో పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసింది కదా. సో ఏమేం ప్రొడక్ట్స్ అనేవి దీని ద్వారా తయారు చేయొచ్చు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 7 to 8 ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా యాక్చువల్ గా అందులో ఇవ్వడం జరిగింది. నో నీడ్ టు రీడ్ ఆల్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలాగేంటనేది, బట్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఎందుకు అనేది జస్ట్ ఆలోచించండి. ఇథనాల్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, నైట్రోగ్లిజరిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, వాట్ ఈస్ ద ఫార్ములా. సో దట్ ఆ లాజికల్ థింకింగ్ ఉంటే ఏంటంటే you can able to understand. So coal gasification technology can be used in the production of how many of them? Ethanol and urea. 1 and 3 only. So kabatti option was B, only 2. Okay, yes. 77th question. Okay, so international date length sambandhinchi, another in Siberia and Nome in Alaska are a few kilometers from each other, but when people are waking up and getting set for breakfast in these cities, it would be different days. Okay, so the question is regarding international date length. So for example this is Russia, okay, and moreover they are talking about okay, so it is Alaska.
సో మనకి ఇట్ ఈస్ 180 degrees నార్త్ అండ్ సౌత్ లాంగిట్యూడ్. మోర్ ఆర్ లెస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ కూడా 180 degrees నార్త్ అండ్ సౌత్ అంటారు. బట్ సో చాలా వరకు ఏంటంటే ఏమైనా ఐలాండ్స్ ఉంటే ఏంటంటే సో వాటిని ఇష్యూస్ అనేవి రాకుండా, బికాస్ ఐలాండ్స్ ఏంటంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్టాండర్డ్ టైం అనేది పెట్టడం జరిగింది. మోర్ ఆర్ లెస్ ఆన్ 180 degrees మీద ఉంటుంది, బట్ సమ్ డీవియేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐలాండ్ అనుకోండి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా పెడితే ఆఫ్ పార్ట్ ఇండియాకి ఆఫ్ పార్ట్ ఒక పర్టికులర్ డే ఒక పర్టికులర్ టైం అండ్ ఆఫ్ పార్ట్ ఒక పర్టికులర్ డే అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి దే డీవియేటెడ్. మోర్ ఆర్ లెస్ 180 degrees ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్ మీద యాక్చువల్గా ఇంటర్నేషనల్ డేట్ లైన్ కూడా ప్లేస్ అయి ఉంటుంది. సో హౌ టు క్యాలిక్యులేట్ అనేది మనం తెలియాలి జనరల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేస్తే జనరల్ గా ఇది సన్ రైజింగ్ ఈస్ట్ కింద కన్సిడర్ చేస్తాం కదా. ఇక్కడ నుంచి డే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. జనరల్ గా ఇక్కడ నుంచి డే స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి గ్రీన్విచ్ మెరిడియన్ ఉంది అనుకోండి, ఓకే, ఎగ్జాక్ట్ మ్యాపింగ్ కాకుండా. సో గ్రీన్విచ్ మెరిడియన్ వేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్విచ్ మెరిడియన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ 12 hours. గ్రీన్విచ్ మెరిడియన్ నుంచి ఇది 0 degree కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే 180 degreeకి ఏంటంటే అది 12 hours అనమాట. ఓకే, సో టోటల్ గా 24 hours యాజ్ యూ నో. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 360 degrees, సో ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ 360 degrees లో రొటేట్ అవుతున్నట్టు, అండ్ ఇట్ ఈస్ టేకింగ్ 24 hours టైం. సో డివైడెడ్ బై 24, సో 12 2s అండ్ 12 3s, సో 2 1s 2 15. సో టోటల్ గా ఏంటంటే సో 15 degree లాటిట్యూడ్స్ అంటే 15 degreeకి ఎవ్రీ 15 degrees కి జనరల్ గా 1 hour టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందుకే కదా సో జనరల్ గా ఇండియాకి ఎలాగా 2 hours డిఫరెన్స్ ఉంటుంది కదా. సో జనరల్ గా మీకు ఈస్ట్ అండ్ వెస్ట్, బికాస్ ఆల్మోస్ట్ 30 degrees ఎక్స్టెంట్ ఉంది కదా మనకి లాటిట్యూడ్ ఎక్స్టెంట్, అండ్ మోర్ ఓవర్ లాంగిట్యూడ్ ఎక్స్టెంట్ కూడా ఇండియాకి ఆల్మోస్ట్ 30 degrees ఎక్స్టెంట్ డిఫరెన్స్ ఉంది. సో దానివల్ల సో జనరల్ గా మనకి 2 hours డిఫరెన్స్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి. సో అందుకనే కదా మనం స్టాండర్డ్ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం అని తీసుకోవడం జరిగింది 82.5 degree ఈస్ట్ అని చెప్పేసి. ఓకే, యూ ఆల్ నో ద ఎంటైర్ కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ వరకు మనం మాట్లాడితే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 hours అండ్ గ్రీన్విచ్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తే 12 hours, టోటల్ గా 24 hours. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారు, సో ప్లేసెస్ ఇచ్చాడు. సో జస్ట్ టు కన్ఫ్యూజ్ అనమాట. ఎనిడర్ ఇన్ సైబీరియా, సో నథింగ్ బట్ సైబీరియా. సో నేను రష్యా కన్సిడర్ చేస్తున్నాను ఈస్ట్ పార్ట్, అండ్ నోమిన్ అలాస్కా. సో అలాస్కా పార్ట్ తీసుకుందాం. ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, బట్ వెన్ పీపుల్ ఆర్ వేకింగ్ అప్ అండ్ గెట్టింగ్ సెట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇట్ వుడ్ బి డిఫరెంట్ డేస్. ఖచ్చితంగా డిఫరెంట్ డేస్ అనమాట. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం సన్ రైజింగ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ June 1st, ఇది June 1st అనుకోండి. సో ఆటోమేటిక్ గా ఇక్కడ June 1st 12కి స్టార్ట్ అయ్యింది అనుకుందాం. ఓకే, సో ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తుంది కదా డే. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ డే చూద్దాం. సో ఇది April 15th ఫర్ ఎగ్జాంపుల్ 5 PM అనుకుందాం. ఓకే, సో 5 PM. సో నెక్స్ట్ 15 degreeలకి సో 1 hour డిఫరెన్స్ అనుకున్నాం కదా, అదే April 15th 4 PM. సో April 15th సేమ్ డే, ఇంకా 5 అయిపోయింది, ఇది 4 ఇంకా 3 PM లో ఉంది. ఓకే, సో April 15th 2 PM. అలా డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ ఇక్కడ 12 hours. సో వెనక్కి వెళ్తే ఏంటంటే 24 hours డిఫరెన్స్ కదా, అంటే దీనికి సేమ్ టైమింగ్ ఉంటుంది, బట్ డేట్ డిఫరెన్స్. ఇది April 15th కదా, ఇది April 14th ఉంటుంది. 12 hours డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఓకే, సేమ్ టైమింగ్ ఉంటుంది, బట్ డే అనేది డిఫరెంట్ ఉండడం జరుగుతుంది అనమాట. 5 PM ఇట్ ఈస్ April 15th, ఇట్ ఈస్ April 14th. సో సింపుల్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ కాన్సెప్ట్ క్లాసెస్లో స్టాటిక్లో ఆల్రెడీ కాన్సెప్ట్, అది అప్లికేషన్ మాత్రమే మాట్లాడారు. ఓకే, సో Andar in Siberia and Nome in Alaska are a few kilometers from each other, but when people are waking up and getting set for breakfast in these cities, it would be different days. ఖచ్చితంగా సేమ్ టైమింగ్ ఉంటుంది. ఓకే, 24 hours డిఫరెన్స్ కాబట్టి, బట్ డే వుడ్ బి డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడికి రావాలి అంటే సో ఆటోమేటిక్గా 24 hours టైం అవుతుంది. దీనికి బిఫోర్ డే అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ మండే, ఇది సండే అవ్వాలి సేమ్ టైమింగ్. ఓకే, ఎస్, ఇట్ వుడ్ బి డిఫరెంట్ డేస్. ఎస్, వెన్ ఇట్ ఈస్ మండే ఇట్ ఈస్ ట్యూస్డే ఇన్ నో. ఓకే, సో ఇది ట్యూస్డే అవ్వదు, సండే అవుతుంది. దీనికి బిఫోర్ డే అవుతుంది, ఆఫ్టర్ కాదు. ఓకే, ఇది ఈస్ట్ నుంచి కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదంతా ఈస్ట్ ఫస్ట్ సన్ రైజ్, ఎందుకంటే సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు కదా. ఓకే, ఇక్కడ నుంచి క్రాస్ అవుతూ వెళ్తుండే, ఆల్రెడీ ఆ పర్టికులర్ టైం ని వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేసేసారు అనమాట. ఓకే, సో వెళ్తుంది లేట్, దే ఆర్ డిలేయింగ్ ద టైం అనమాట. సో ఇదంతా అయిపోతుంది, వెళ్తూ ప్రీవియస్ డేకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి డే అనేది స్టార్ట్ అవుతుంది క్యాలెండర్ ఈస్ట్ సైడ్ నుంచి అనమాట. ఓకే, సో ఇది మండే అయితే ఇది సండే అవ్వడం జరుగుతుంది అనమాట. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1 only, 2 only, both 1 and 2, and neither 1 nor 2. So which of the statements are correct? 1 only. Okay, because if it is Monday it should be Sunday anamata. So 1 only is the right option, A is the right option.